హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం ఊబర్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ మై ఫస్ట్ ఊబర్ వ్లాగ్. ఫస్ట్ ఊబర్ వ్లాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కస్టమర్తో ట్రావెల్ చేస్తున్నాం. మనం అన్ఎక్స్పెక్టెడ్ కస్టమర్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ తో ట్రావెల్ చేస్తున్నాం. ఆ గెస్ట్ ఎవరో చూడాలని ఉంది. చూపించే ముందు మీ బ్రెయిన్ కి పని పెట్టండి, మంచిగా గెస్ట్ చేయండి. గెస్ట్ చేసేటప్పుడు ఒక స్టోరీ చెప్పు. చిన్నప్పటి నుండి ఇట్లా పెద్ద కుక్కలంటే మస్తు భయం వేస్తుండే నాకు. బట్ చిన్న చిన్న పప్పీస్ అంటే మంచిగా క్యూట్గా ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తుండే. సో అట్లనే ఒకసారి ఏమైందంటే, ఒక కుక్క 5-6 పిల్లలు పెట్టింది. ఆ 5-6 పిల్లలల్లో ఒక పప్పీ మాత్రం బ్లాక్ కలర్ ఉండే, ఇట్లా వైట్ డాట్స్ ఉండే. ఆ మదర్ డాగ్ అక్కడ లేకుండే. సో నేను 2-3 నా గ్యాంగ్ తో కలిసి బ్లాక్ పప్పీని అక్కడ నుండి తీసుకొని పోతున్నాం. సో తీసుకెళ్లే టైంలో ఆ మదర్ డాగ్ ఉంటుంది, ఇడు చూసింది అన్నట్టు, మా వెనకాల పడ్డది. ఇక మనం చూడు, ఇక ఉరికితే ఇక వేరే లెవెల్ ఉరుకుడు దొరకలే. అంటే ఆ కుక్కకైతే దొరకలేదు. నేను చేసింది తప్పే, అందుకే కుక్క అప్పుడు మన వెనకాల పడ్డది. అందుకే ఆ పెద్ద కుక్కలను చూస్తే మస్తు భయం వేస్తుండే. సో అప్పటి నుండి నేను కుక్కల జోలికి వెళ్ళలేను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కన్ఫ్యూజ్ అవుతురా, ఈడేంది గెస్ట్ చేయమని చెప్పి అంత కుక్కల గురించి చెప్తుండు, మొత్తం కుక్క పురాణం అంతా చెప్తుండు, ఏందనుకుంటారా? అది చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఎవరో కాదు, అంటాడా వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? హాయ్. సో అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఈ కుక్కనే. ఈ కుక్క పేరేందో నాకు తెలియదు. ఎంతకీ ఏం పేరు? నీ పేరు చింటూ. ఆ కుక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? సో మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మనకు ఒక ఊబర్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ కొట్టేసిన, సెకండ్ ఆర్డర్ రాగానే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన. కస్టమర్ చెప్పిన దానికి నా బేజాకి బైపాస్ సర్జరీ అయినట్టు అయింది. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. కస్టమర్ మనకు టోటల్ నెత్తిపోవాలి చేసిండు. నేను నీతో వస్తలేను, నా డాగిని పంపిస్తున్నా, ఈ డాగిని తీసుకెళ్లి మా ఫ్రెండ్కి అని చెప్పిండు. మనము ఇంత పెద్ద కుక్కని ఇచ్చిండు, ఏంద్రా నెత్తిపాలైందా ఇడికి? ఇంత కుక్కను పంపిస్తే నేను ఎట్లుండాలరా బాబు? చిన్న పప్పీస్ అయితే ఏం కాదు, కానీ ఇంత పెద్ద కుక్క అయితే మనం ఏడ భయం వేస్తుంది కదా. సో కస్టమర్ ఏమన్నాడంటే, నువ్వేం భయపడకు, ఈ కుక్కని డిక్కీలో కట్టేస్తా అని వెనకాల కట్టేసిండు. సో నువ్వు డైరెక్ట్ అడ్రస్కి వెళ్ళురా, అక్కడ మా ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ వచ్చి కుక్కని తీసుకుంటాడు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఆ కుక్క ఏం అరవది, ఏం చెయ్యది, జస్ట్ ఖాళీ దాన్ని తీసుకెళ్ళు అని చెప్పిండు. సో ఇప్పుడు ఈ కుక్కని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్తున్నా. సో ఆన్ ద వేలో కుక్కకు నాకు మధ్యలో కన్వర్సేషన్ ఏమున్నదో అదంతా వినండి, ఓకేనా? లెట్స్ గో. కుక్కనేమో మంచిగా చిల్ అవుతుంది, రైడ్ని ఎంజాయ్ చేస్తుంది, విండోస్ నుండి అటు ఇటు చూస్తుంది. హాయ్ చెప్పురా, కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్. నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, నువ్వు చెప్పు అంటే నేను చెప్పా. మా యువాన్ గాడు అయితే కెమెరా చూడంగానే హాయ్ చెప్తాడు, నువ్వు చెప్తావు. కొత్త కదా, ఫస్ట్ టైం కదా నీకు, అందుకే హాయ్ చెప్తాడు. చూసిరా అటు ఇటు చూసుకుంటే ఎట్లా ఎంజాయ్ చేస్తుందో కుక్క, మంచిగా అనిపిస్తుందా? హే డాగీ, ఇది ఆస్ట్రేలియా డాగ్ కదా, అందుకే ఇంగ్లీష్లో మాట్లాడాలి. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్లో అడుగుట్లో దానికి అర్థమైంది, ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ డాగ్ కదా. సో మనం ఇంగ్లీష్లోనే అడగాల, ఎందుకంటే ఆస్ట్రేలియన్ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా, అందుకే ఇంగ్లీష్లో అడిగిన అన్నట్టు. హలో డాగీ. హాయ్. చేతిరా చేతివే, నేను హౌలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. అమ్మో, అది ఎట్లా చూస్తుంది, అందుకున్నది అనుకో పటాకులు అవుతాయి. చిన్నప్పటి నుండి ఇట్లాంటి పెద్ద కుక్కలంటే మనకు మస్తు భయం. ఇప్పుడు అదే కుక్కతో ట్రావెల్ చేస్తున్నాం మనం. ఈ క్రేజీ ఎక్స్పీరియన్స్, ఎక్కడ నెత్తి పాలు చేసిండు కస్టమర్ గాడు. ఈ ఆస్ట్రేలియాలో ఎట్లుంటుందంటే, చిన్న పిల్లల్ని వాళ్ళని నడిపిస్తారు, వాళ్ళ పెట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఈ కుక్కలు, కొందరు పిల్లులను పెంచుకుంటారు. ఆ పెట్స్ని మంచిగా ఎత్తుకొని తిరుగుతారు, ఆ పురాణాలనేమో నడిపిస్తారు. సో పెట్స్కి అంత వాల్యూ ఇస్తారు. ఆ పెట్స్కి సపరేట్ ఇల్లు, నా ఇల్లు అనుకో, నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? అదే టైప్ ది. ఈ పెట్స్ ఫుడ్ కోసం సపరేట్ స్టోర్స్ ఉంటాయి, మంచిగా పెద్ద స్టోర్స్, చాలా పెద్ద బిజినెస్ చేస్తాయి. పెట్ బాన్ అని ఒక పెద్ద స్టోరు. మళ్ళా ఈ పెట్స్ని పెంచుకోవాలనుకుంటే కూడా మస్తు రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అన్ని పాటించాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బయటకి డాగ్ వాకింగ్కి తీసుకెళ్తారు కదా, ఈ పెట్ ఎక్కడైనా షిట్ పోయింది అనుకో,
క్లీన్ చేయడానికి గ్లౌస్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, ఆ షిట్ తీసి బ్యాగ్లో వేసేసి ఆ బ్యాగ్ని మంచిగా క్లోజ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి బిన్లో పడేస్తారు. సో అట్లా మెయింటైన్ చేస్తారు అన్నట్టు. Hello, how are you? Yes, I'm picking her up. Okay, we need to take her from the back. Yeah. So I'll just come. She's jumped over the front. I'll just come and open the boot. Okay. I'll just shut the window. Okay, is that okay? పిక్ చేసుకునే వాళ్ళ ఓనర్ వచ్చిండు. నేను వెళ్ళి బాయ్ బాయ్. మంచిగా టైల్ ఊపుతుంది చూడండి. అన్నా థ్యాంక్స్ అన్నా, బిగ్ గిఫ్ట్ దిస్. ఫోటో తీసుకుంటా అని చెప్పిన. Oh, this one? Yeah. Hang on, and then I'll take a picture. Let me take a picture. There we go. I need to turn it around. How do I turn it around? Yes, okay. There we are. Hello. Yeah. Hello. Very nice. Hello. సో ఆ డాగ్ని కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ చేసేసిన. మనం వెళ్ళేసరికి ఆయన ఇంటి బయట వెయిట్ చేస్తుండు. ఇదన్నమాట ఈ కొత్త గెస్ట్తో నా ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సో గాయస్, దాట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వ్లాగ్. If you like this little adventure, please do like, share and subscribe to my channel. So ఇంకా ఊబర్ లైఫ్ స్టోరీస్ వినాలంటే చూస్తూనే ఉండండి కుష్ రెడ్డి వ్లాగ్స్. Bye bye, take care, see ya. ఆమె తిన్నావా? తినిపో. ఆమె తినిపోరా పడి ఇదే. ఇగో 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 యువన్ ఏ ఆడి దా ఇటు దా. ఇగో నేను తింటున్నా, తినేస్తా. తిను మరి.